హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ 1213. ఈరోజు వీడియో అయితే గోంగూరని ఎలా స్టోర్ చేసుకోవాలి, అలాగే దీనిని ఎలా ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎన్ని డేస్ అయితే స్టోర్ ఉంటుంది అని వీడియో మొత్తం అయితే క్లియర్గా ఉంటుంది. వీడియో మొత్తాన్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ముందుగా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక్క లైక్ వల్ల అయితే నాకు ఈ వీడియో ఇంకొంచెం మంది అయితే చూసే అవకాశం ఉంటుంది. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాము. నేనైతే 2 పెద్ద సైజు కట్టెలను అయితే తీసుకున్నాను, గోంగూర కట్టెలు. వాటిని ఇలా నీట్గా వాష్ చేసుకొని ఒక క్లాత్ పైన మొత్తం నీట్గా వేసుకోవాలి. అది అలాగే ఫ్యాన్ కింద 10 to 15 మినిట్స్ వదిలేసామంటే నీట్గా తేమంతా ఆరిపోతుంది. ఇలా మొత్తము క్లాత్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసి ఫ్యాన్ కింద 10 to 15 మినిట్స్ అయితే వదిలేసేయాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇది ఆరి ఉంటుంది కదా కొంచెము, ఆ గోంగూరని స్టవ్ పైన పెట్టుకొని ఇలా సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసి చూసుకుంటే లైట్గా అయితే మనకి చేంజ్ అవుతుంటుంది. నాకు అంతా అయితే ఒకేసారి పట్టలేదు దానిలోకి. నేను అయితే 2-3 టైమ్స్ ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇంకొంచెం వేసుకుంటూ అలా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తాన్ని అయితే ఉడికించాను. మనము ఒక్కసారి అయితే గోంగూరని ఇలా చేసి పెట్టుకున్నామంటే ఈజీగా 5 to 6 మంత్స్ అయితే దీనిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే దీనిని బయట వాళ్ళకి ఎవరికైనా పంపాలన్నా కానీ ఇలా చేసి ప్యాక్ చేసి పంపామంటే ఈజీగా అయితే 5 to 6 మంత్స్ ఎవరైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ గోంగూర అనేది అన్ని కూరల్లోకి అయితే మనకి కలుపుకోవచ్చు కదా. అలాగా పప్పు కూరల్లోకి గోంగూర చికెను, గోంగూర మటను అలా అన్నీ చేసుకుంటాం కదా, దేనిలోకైనా వాడుకోవచ్చు. గోంగూర ఇలా కొంచెం మగ్గిన తర్వాత నేను ఇందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పునైతే వాడాను. అలాగే అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ని కూడా వేశాను. ఆయిల్ని ఈ స్టేజ్లో కాకుండా స్టార్టింగే ప్యాన్లో ఆయిల్ వేసి ఆ తర్వాత అయినా ఆకుని వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వేశాను. నెక్స్ట్ అలాగే ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలాగే ఇది ఎక్కువ డేస్ మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇందులోకి నేనైతే 2 స్పూన్స్ పసుపునైతే వేసుకున్నాను. ఈ పసుపు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకున్నాను. ఇలా పసుపు యాడ్ చేయడం వల్ల మనము దీనికి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వాడుకుంటాం కాబట్టి ఇందులోకి ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా బాగుంటుంది. అందుకనైతే నేను పసుపుని యూస్ చేశాను. ఇలా ఒక్కసారి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనము ఎన్ని డేస్ అయినా కానీ యూస్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఇలా ఆయిల్ మొత్తము పైకి వస్తూ ప్యాన్ నుంచి ఆకంతా సపరేట్ అవుతుంటుంది. ఆ టైంలో అయితే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి వీడియో అయితే. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఇది బాగా మనకి దగ్గర పడిపోయింది, వాటర్ అంతా ఇనికిపోయి ప్యాన్ నుంచి అయితే ఆకు సపరేట్ అయిపోతుంది. ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు దీన్ని అయితే మనము చల్లార్చుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత బాక్స్లోకి కానీ జిప్లాక్ కవర్స్లోకి కానీ దేనిలోకైనా కానీ దీన్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటప్పుడు రోటి పచ్చడి, అలాగే పప్పు కూరలు, నెక్స్ట్ చికెన్, మటన్, ప్రాన్ అలా దేనిలోకైనా కొని ఎప్పుడు కావాలంటప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసి పెట్టుకున్నామంటే 5 to 6 మంత్స్ అయితే ఈజీగా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎవరికైనా పంపాలి అన్నా కూడా వాళ్ళకి ఇలా చేసి పంపించామంటే వాళ్ళు కూడా ఎన్ని డేస్ అయినా వాడుకుంటారు. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.